రెమ్యునరేషన్ విషయంలో నాన్నగారికి మీకు జరిగిన డిస్కషన్ ఏంటి? ఎంత ఇచ్చారు అసలు? ఇట్ ఈస్ వాట్ హిస్ మార్కెట్ నెంబరే ఇచ్చేవాడిని, బికాస్ దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫస్ట్ గోల్స్. మీరు నాకు ఈ ప్రాజెక్ట్ ఇవ్వడమే ఒక ఆపర్చునిటీ. ఇందులో ఇంకా దాని తర్వాత నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆస్క్ ఎనీథింగ్. నాన్న నేను చేస్తున్నాను నీతో, నాకు కొద్దిగా తగ్గి అని లేదు అసలు అడగలేదు, బికాస్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ ప్రైడ్ ఫర్ మీ టు పే బిగ్ స్టార్ హిస్ ఫుల్ రెమ్యూనరేషన్ 100%. అన్నది ఒక ప్రొడ్యూసర్గా ఫర్ మీ ఇట్స్ అ బిగ్ ప్రైడ్. అండ్ నా మొదటి గోల్ అదే, ఆయన ఫుల్ మార్కెట్ రెమ్యూనరేషన్ ఇవ్వాలి. అండ్ అదొక నాకే ఒక అచీవ్మెంట్. సో అది ఐ వాజ్ వెరీ స్ట్రాంగ్, నో నెగోసియేషన్స్ ఇన్ దట్. ఈ ప్లానింగ్ అనిల్ ఎలాగూ ప్లాన్ చేస్తారు సరిగా ఈ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అనేది. మీకు ఈ గోల్డ్ బ్లాక్స్లో చేసిన ఎక్స్పీరియన్సెస్ ఈ వర్కింగ్ అట్మాస్ఫియర్కి మీకు ఇంకా ఈజీ అయిందా? డెఫినెట్గా ఈజీ అయిందండి, ఎందుకంటే గోల్డ్ బాక్స్లో మేము చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ సిన్స్ దేవర్ డిజిటల్ ఫిల్మ్స్ అండ్ ఓటీటీ, సో ఆన్ టైం ఇవ్వాలి. అండ్ రిసోర్సెస్ ఫీచర్ ఫిల్మ్స్ కన్నా తక్కువ ఉంటాయి, ఆపర్చునిటీ కానీ నంబర్ ఆఫ్ డేస్ రిసోర్సెస్ అన్నీ తక్కువ ఉంటాయి. సో మీ అండ్ ఆర్ టీమ్ ఇన్ గోల్డ్ బాక్స్ వీఆర్ ఆల్ ట్రైన్ టు డూ ఇట్ ఇన్ దట్ లిమిటెడ్ రిసోర్సెస్. సో మా సిస్టమ్స్ ఇవన్నీ ఇట్ హ్యాస్ టు బీ కరెక్ట్. ఇంకా దీంట్లో ఇంకొంచెం పర్వాలేదే పెడదాం, చూద్దాం ఈ ఏరియాలో వీల్ గెట్ సమ్ మోర్ అని అలా లేదు. సో అదే వీఆర్ ఏబుల్ టు అప్లై హియర్ ఆల్సో. అంతే స్ట్రిక్ట్, అంతే డిసిప్లిన్ తోటి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఐమ్ టాకింగ్ అబౌట్, చేయగలిగే. సో ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ అదొక అడ్వాంటేజ్ అయింది. యూనో ఈ డిజిటల్ ప్రాజెక్ట్స్ కార్పొరేట్స్ పనిచేస్తాం కాబట్టి సిస్టమ్స్ ఆర్ ఇన్ ప్లేస్, పేపర్ వర్క్ ఇస్ పక్కా, అది వీ కాంట్ మిస్ మ్యాచ్ ఎనీథింగ్. సో అదొక మంచి అడ్వాంటేజ్ అయింది.